హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గ్రాడ్యుయేషన్ ఉంది కదా మనకైతే కాలేజీలో. సో మనం గ్రాడ్యుయేషన్ అయితే వచ్చేసినాం. మరి ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే నేను మీకు ఒక పెద్ద వ్లాగ్లో అయితే చూపించేస్తున్నాను ఈరోజు అయితే. సో ఇక మన కాలేజీ అయితే చూసేద్దామా. ఫైనల్గా అయితే డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ 4 years అసలు చెప్పలేని అసలు హ్యాపీనెస్. ఫ్రెండ్స్ తోటి బయట తిరగడం కానీ, ఫ్రెండ్స్తో ఈవినింగ్ కూడా ఛాయ్ తాగడం, కాలేజీలో బ్యాక్లాగ్స్, ఫ్రెండ్స్తో చిల్లు, ఈరోజు ఇవన్నీ ఎండిగా. కానీ ఈరోజు మాత్రం చాలా మెమరబుల్ డే, అసలు మర్చిపోలేని రోజు. అసలు ఎంత మెమరబుల్. బీటెక్ లైఫ్ అయితే అయిపోయింది. మనం అంత చదువులో పెద్ద గొప్ప వాళ్ళం ఏం కాదులే. పూరే మనకంత ఎక్కువ మార్క్స్ ఏం రావు, జస్ట్ పాస్ అయితే చాలు. అదే బీటెక్ లైఫ్. సో ఏం చేద్దాం, చేసేది ఏం లేదుగా. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మా క్లాస్ టాపర్ అయితే భార్గవి ఉంది. మరి భార్గవితో బీటెక్ లైఫ్ ఎలా అయింది ఏంటి అని చెప్పి. సారీ భార్గవి, సారీ, కాలేజ్ టాపర్, షీఈ్ మై ఫ్రెండ్. సో భార్గవి దగ్గరికి వెళ్ళేది కనుక మనం షేరింగ్ చేసుకుందాం అనమాట. బీటెక్ లైఫ్ ఎలా జరిగింది ఏంటని. మరి లెట్స్ గో. భార్గవి, కాలేజ్ టాపర్, మరి ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. నీ బీటెక్ లైఫ్ నీ బీటెక్ లైఫ్ ఏంటి, బీటెక్ లైఫ్లో జర్నీ ఏంటి, ఎలా అనిపిస్తుంది నీకు? 4 years. 4 yearsలో అయితే నేను చాలా ఐ కెన్ సే గుడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సర్టన్ లెసన్స్ దట్ ఐవ్ లెర్న్డ్ ఇన్ దీస్ 4 years. రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగానే ఉండే. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ చేసుకోవడం, అట్లనే గడిచిపోయింది బీటెక్ లైఫ్. ఇంకా మరిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కానీ, బీటెక్ లైఫ్ అంటే చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ చిల్ అవ్వడం, ఇంకా బయట సరదా బర్త్డే పార్టీస్ అని, ఈవినింగ్ లేట్ నైట్ అని, చాలా ఉంటాయి కదా. కానీ అలా నేనైతే బంక్ కొట్టి బయట అయితే నేను జస్ట్ నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను. నిజంగా నువ్వు కాలేజ్ టాపరు కదా, ఇంతవరకు బంక్ కొట్టలేదు కాలేజీ? బంక్ కొట్టలేదు. కాలేజ్ టాపర్ ఏంటి బంక్ కొట్టలేదంటే ఎట్లా బా? నన్ను చూడు, మార్నింగ్ వస్తా, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతా కాలేజ్ నుంచి. అది నేను చేసిన. నేనేం చేస్తాను తెలుసా? మార్నింగ్ కాలేజీకి వస్తా, బస్సు దిగుతా, బయట క్యాంటీన్ దగ్గర నిల్చుంటా, పోదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటా. మధ్యలో వ్లాగ్ తీయాలా లేదా అంటే అది చెప్పాలి కదా ఫస్ట్. మరి బాగుంటుందిలే అని చెప్పి అట్లా చెప్పిన. సరే ఏం చేద్దాం, అట్లా బయటికి పోతా, ఏదో ఒక మిర్చి బజ్జియో సంథింగ్, సమోసానో ఏదో ఒకటి తింటా, ప్రశాంతంగా అట్లా చిల్లు అవుతా. రిటర్న్ మళ్ళీ కాలేజీకి వస్తా, అవి ఏం పోతాం లేట్ అయిపోయింది కానీ చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా. కాతాం మళ్ళీ నెక్స్ట్ డే వస్తా. సరే మన దోస్తులు వస్తుందా లేడా ఏందా అని చూస్తా. ఎవడన్నా వస్తే కనుక పోతాం, ఎందుకంటే నాతో పాటు వాడు కూడా బెల్ అవ్వాలి కదా. మన ఒక్కని బెల్ అయితే అట్లా ఇండియన్ సైకాలజీ కదా. మరి నువ్వే నిన్న ఇంకొక 2 years ముందు చెప్తే అయిపోదా అనుకున్నాడు. ఒక 2 years ఉంటే మంచిగా తీసుకుపోయా. మాకేం తెలుసు అబ్బా, నాకు అసలు స్టార్టింగ్ లో ఎడ్యుకేషన్ లేదు. బీటెక్ వచ్చినాకే చూసిన. అరే మాట్లాడదామా అంటే కొంచెం భయం, సిగ్గు అని చెప్పి ఒక 1 year సడన్ గా అమ్మాయి చూడంగా సరే సెకండ్ ఇయర్కి వచ్చిన. సర్లే ఆన్లైన్ ఒక ఫ్రెండ్స్ని చేసుకుందాం, అట్లీస్ట్ గర్ల్స్లో ఫ్రెండ్ అని ఉండాలి కదా అని చెప్పి అనుకున్నా. తర్వాత వాళ్ళు చేసే పనులు చూసి అమ్మ మనకు అసలు అమ్మాయి ఉందని చెప్పి దూరం అయిపోయినాగా థర్డ్ ఇయర్కి వచ్చిన. సరే అట్లీస్ట్ అసలు మరీ అమ్మాయి లేకుండా అట్లీస్ట్ ఒక కోచ్ ఇంట్లో చూస్తారు అనుకున్నా. ఏం చేద్దాం, ఒక చెల్లి ఉంటే ఆ చెల్లి పెళ్ళి వెళ్ళిపోయింది. అవునా? సో మరి సక్సెస్ఫుల్గా అయితే బీటెక్ అయిపోయింది. మరి మీ పేరెంట్స్ ఎలా ఉంటున్నారు? పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. ఏం చేయాలనుకుంటున్నాం? బీటెక్ తర్వాత ఎంఎస్ చేద్దామంటే ఇక వద్దు, ఎంఎస్ అది చాలా దూరం, కష్టం, మా పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళడం అంటే నా వల్ల కాదు. సో
సో ఇక పేరెంట్స్ వదిలిపెట్టడం ఇష్టం లేక నేను మాస్టర్స్ అన్నీ వద్దని చెప్పి డిసైడ్ అయిపోయినా. సో ఇక ఏం చేద్దాం, ఇట్లా వ్లాగర్గా వ్లాగ్స్ తీసుకుంటూ అన్వేషణ అలాగా కొనసాగిద్దాం అనుకుంటున్నా. అది తర్వాత ఏమనుకుంటుందంటే ఇక చేస్తే ఎటన్నా జాబు. సో జాబ్ ఏది మన ఫేస్కి మనకున్న టాలెంట్కి జాబ్ అయితే రాదు. నువ్వు ఫ్రాంక్గా చెప్తున్నా, ట్రై చేద్దాం. అరే ఇష్టం కాదు అంటే ఇట్లా ఈ అమ్మాయి అంటే క్రష్ ఇగో దీని కోసం చెప్పు ఏమనిపించిందో అమ్మాయిలో ఎన్నో నెంబర్ అని చెప్పి చెప్తున్నావు. చెప్పు చెప్పు. నియర్లీ కాదు, ఒక్క పేరు చెప్పండి. లేదా నంబర్ చాలు చూద్దాం. ఫస్ట్ టైం చేశారు. సో మరి ఇక్కడ ఐటమ్స్ ఏం పెట్టారు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. మరి మనకైతే ఫుడ్ అయితే పెట్టేశారు. ఫస్ట్ అయితే మనం పాపతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫుడ్ అయితే ఓకే, పర్వాలేదు, బాగానే పెట్టారు. ఫుడ్ ఫ్రెష్గానే ఉంది. సో ఇక ఫుడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇక ఫైనల్గా అయితే గ్రాడ్యుయేషన్ డే కంప్లీట్ అయిపోయింది. సో ఇక కొంచెం పెయిన్గా ఉంది. మళ్ళీ స్టూడెంట్ లైఫ్ అయితే రాదు, కంప్లీట్గా అయిపోయింది స్టూడెంట్ లైఫ్. సో ఇక బయటికి వెళ్ళాలి, ఇక జాబ్ కొట్టాలి, ఇక అదే థాట్, అంత మించి ఏం లేదు. కానీ ఎంతైనా ఈ మెమరీస్, ఫ్రెండ్స్, కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు మనకి. సో ఇక చూసేది ఏం లేదు, లైఫ్లో అట్లా మూవ్ ఆన్ అయిపోవాలి. ఏం చేసినా లైఫ్లో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటివరకు అయితే లైఫ్లో గేమ్స్ అన్నీ అయిపోయినాయి. ఒక బిగ్ గేమ్ అనేది ఉందన్నమాట, అది ఏంటంటే లైఫ్లో అచీవ్మెంట్ అవ్వాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్.